తాను పద్దానికి ముఖ్యమంత్రి వెళ్ళి ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఏం లేదే. ప్రతి సోమవారం వెళ్తున్నాడు ఆయన. పోయినసారి ప్రతి సోమవారం వెళ్ళాడు, మంగళవారం ఇది ప్రతి సోమవారం వెళ్ళి ఏం చేశాడు? పోయినసారి ఇలాగే చేశాడు. ఈ సోమవారం వెళ్ళి ఏం చేస్తాడు? జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి వస్తుంటాడు అంతే, దూషించి వస్తుంటాడు అంతే. ప్రతి సోమవారం ప్రతి మంగళవారం అక్కడికి వెళ్ళడం కాదు, ఎక్కడున్నా మానిటర్ చేసి ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్ళేటటువంటి ఆలోచన ఉండాలి. నేను ఒకటి మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు తిరస్కరించారు, ఓకే. ఇంకా ఎందుకే చంద్రబాబు నాయుడు గారు మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద పడతారు? నువ్వు గొప్ప చెప్పుకో, నువ్వు పూర్తి చేయి, దానిలో ఉన్న తప్పులేంటో చెప్పు. ఇంకా బురదలే కార్యక్రమం చేస్తే జనం నమ్ముతారా? నేను ఆర్గ్యూ చేస్తున్నా, నాకు చెప్పమంటున్నా. నేను ఇది 100కి 100 చంద్రబాబు నాయుడు గారి టైంలో చేసిన మహా తప్పిదమే ఇవాళ పోలవరానికి శాపం అయింది. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని అవాస్తవాన్ని చెప్పేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే కమాన్ రమ్మనండి, చెప్పనండి వాళ్ళని. 45% అయింది, 72%. ఊరిని శాతాలు వేసుకుంటే సరిపోయిందా? 72% అయితే మేమేం చేసాం? 1% చేసామా? 73? ఇంకా 23 ఉన్నాయా చేయమను. ఇంకా మిగతా పర్సెంటేజ్ అంతా ఒకసారి చేయమని. 72% 5 సంవత్సరాలు చేసిన మొనగాడు ఈ 5 సంవత్సరాలు చేయమని రిమైనింగ్ బ్యాలెన్స్ని. శాతాలు అంకెల గారడీలు కాదు, చిత్తశుద్ధి కావాలి, వాస్తవం చెప్పగలిగినటువంటి ధైర్యం కావాలి, తప్పు చేస్తే తప్పు చేశామని చెప్పే ధైర్యం కావాలి. తప్పు ఎదుటి వాళ్ళ మీద నెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి పాలయ్యాడు కాబట్టి అన్నీ ఆయన మీద నెట్టేద్దాం అంటే తప్పది. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. నీకు రాజధాని కన్నా కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఇది. నేను ఇంకోటి మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇంకొక విజ్ఞప్తి. జగన్మోహన్ రెడ్డి గారు కాదు, చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ముఖ్యమంత్రి, 4వసారి ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి గారికి మరొకటి నేను విజ్ఞప్తి చేస్తున్నా. భగవంతుడు నీకు చాలా అవకాశం ఇచ్చాడు. ఇవాళ ప్రజలు కూడా ఇచ్చారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు, భారతదేశ ప్రజలు కూడా నీకు అవకాశం ఇచ్చారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నీ కూటమిని గెలిపించారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారు, నీకు 16 సీట్లు ఇచ్చారు. అంతేగా? 16? ఏమై కరెక్ట్? 16 సీట్లు ఇచ్చారు. భారత ప్రజలు ఎలా సహకరించారో తెలుసా? మోడీ గారు నీ మీద ఆధారపడే సీట్లు మాత్రమే మోడీకి ఇచ్చారు. హౌ లక్కీ యు ఆర్, హౌ లక్కీ ఆంధ్రప్రదేశ్. ఇదే మేము చాలాసార్లు కోరుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇదే చాలాసార్లు కోరుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి రాని అవకాశం నీకు వచ్చింది. చెప్పండి ఇప్పుడు. ప్రత్యేక హోదాని ధర్మ పోరాట దీక్షలు చేశారే, హైదరాబాద్లో, ఢిల్లీలో చేశారే, విజయవాడలో చేశారే, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. ధర్మ పోరాట దీక్షలు అవసరంలా, ఢిల్లీలో వెళ్ళి పోరాడవలసిన అవసరంలా. నీ చేతిలోకి పగ్గాలు వచ్చాయి, రా తీసుకురా, ప్రత్యేక హోదాని తీసుకురా, ప్రాణం పై ఆంధ్ర రాష్ట్రానికి. హౌ లక్కీ యు ఆర్. ఉపయోగించుకోపోయావా? నీ అంత ఆంధ్రప్రదేశ్ ద్రోహి ఎవరు ఉండరు అనే విషయాన్ని కూడా మీరు గమనించాలి. మనం చేస్తున్నా, ద ఛాన్స్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. దాన్ని సద్వినియోగం చేసుకోండి నారా చంద్రబాబు నాయుడు గారు. సద్వినియోగం చేసుకోకపోయారా రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసిన వారు అవుతారు, యువతకు అన్యాయం చేసిన వారు అవుతారు. అదే అవకాశం మాకు వచ్చి ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్రత్యేక హోదాన్ని తీసుకుని వచ్చేవాళ్ళం. మీ చిత్తశుద్ధిని చాటుకోండి. ఊరికినే ప్రతిపక్షం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద నిరంతరం పట్టం కాదు. మీరు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ప్రత్యేక హోదా మీరు తీసుకురావాల్సిన అవసరం ఉంది. రాజధాని పునర్నిర్మాణం చేస్తూ ఉంటారు, చేయాల్సిన అవసరం చాలా ఉంది. పోలవరం నిర్మాణం చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఇవన్నీ వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారిని రోజు తిట్టుకుంటా ఉంటే ఎవరు మిమ్మల్ని నమ్ముతారు చెప్పండి? ప్రత్యేక హోదా తీసుకురండి, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురాలేకపోయాడు, నేను తీసుకొచ్చానని చెప్పండి. పోలవరాన్ని పూర్తి చేయండి, జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయలేకపోయారు, మేము పూర్తి చేసామని చెప్పండి. దెన్ పబ్లిక్ విల్ బిలీవ్ యూ. లేకపోతే బిలీవ్ చేయరు, ఎవరిని చేయరు. ఇది ప్రజాస్వామ్యంలో కాలచక్రం తిరుగుతూ ఉంటుంది. కాలచక్రం ఇవాళ ఉదయం 12 గంటలు ఉందా, ముళ్ళు వచ్చింది, మళ్ళీ రేపు వస్తుంది కదా 12 గంటలకి. ఇది మామూలే.
అస్తమిస్తాడు సూర్యుడు, ఉదయిస్తాడు సూర్యుడు, కాలచక్రం తిరుగుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచు. నాట్ ఓన్లీ ఈవీఎంస్ మీద చాలామంది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి దశ. మనకు రుజువులు లేవు, నిరూపించే పరిస్థితులు లేవు కాబట్టి వీఆర్ నాట్ కామెంటింగ్. దాని మీద చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు, మరి మన ట్విట్టర్ అధినేత ఆయన ట్వీట్ చేశాడు, చాలామంది మాట్లాడుతున్నారు. అది ఒక డిబేటింగ్ పాయింట్. దేశవ్యాప్తంగా డిబేట్ జరగాల్సిన వల్ల మీరు చేసిన తప్పిదం ఒక్కటి చాలా స్పష్టమైనది. కాఫర్ డ్యాములు పూర్తి కాకోకుండా డయాఫ్రమ్ వాల్ వేయటం వల్ల ఈ దుస్థితి ఏర్పడింది. మరొక్కసారి చెప్తున్నా, కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకోకుండా డయాఫ్రమ్ వాల్ వేయటం అనేది చరిత్రాత్మకమైన తప్పిదం, అన్సైంటిఫిక్. ప్రపంచంలో ఎక్కడా జరగలేదు, జరగబోదు. మీ సొంత తెలివితేటలు ఉపయోగించేసి 18కి పూర్తి చేసేయాలనేటువంటి తాపత్రయంతో అనేక తప్పిదాలకు పాల్పడినటువంటి వ్యక్తులు మీరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నేను 72% చేశాను అంటున్నాడు. మేమెంత పర్సెంట్ చేసాం చూడండి, ఇదిగోండి. దిస్ ఇస్ ద స్పిల్వే. చంద్రబాబు నాయుడు టైంలో ఉన్నటువంటి స్పిల్వే ఇది. దాని మీద నీళ్ళు వెళ్తున్నాయి వరదలో. నేను మీరు చూశారుగా, చంద్రబాబు నాయుడు గారు ఈ స్పిల్వే మీద రోడ్డు మీద వెళ్ళాడు. ఈ స్పిల్వేని కంప్లీట్ చేసి లాకులు పెట్టి దానికి డోర్స్ పెట్టి రూట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అదేం గొప్ప చెప్పడంలా మేము చేసాం ఆ పని. ఆల్ కాఫర్ డ్యామ్స్ వీ కంప్లీటెడ్. నది డైవర్షన్ చేశాం. ఇవాళ కాఫర్ డ్యామ్ క్లోజ్ చేసిన పై గ్రామాలు మునక్కోకుండా నది డైవర్షన్లో వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇంత మసిపూసి మారేడికాయ చేసేటటువంటి ప్రయత్నం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. కాబట్టి ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చి చెప్పాలని భావంతో వచ్చాను. ఇంకొక మాట చెప్తున్నా, వెరీ వెరీ కాంప్లికేటెడ్. ఇది ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్. అంత తేలిగ్గా అర్థం కాదు. ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెబుతున్నారంటే నాకు అర్థం కాలేదు కాబట్టి. నేను అనేక సార్లు విజిట్ చేసి స్టడీ చేసి అనేక మంది అడ్వైజర్తో మాట్లాడిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నా, ఇది ఇప్పుడు పూర్తయ్యేది కాదు అని చెప్పిన మొదటి వ్యక్తిని నేను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి అదే చెప్తున్నాడు కదా, కొత్త విషయం చెప్తాడు. చెప్పండి, నాకు అర్థం కాలేదు.